హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి పిల్ల ముచ్చట్లు పార్ట్ 4 చూడని వాళ్ళంటే చూసేయండి. దాని కంటిన్యూషన్ పార్ట్ 5 అనమాట. ఇదేంటంటే ఇక్కడ జనరల్‌గా పాడైపోయిన మిషనరీ టూల్స్ కానీ, మెషిన్స్ కానీ లోపల ఏవైనా ఉంటే అవి తీసుకొచ్చేసి ఇక్కడ బయట పెడతారనమాట. మనం కూడా జస్ట్ మన ఇంట్లో ఏవైనా మనకి యూజ్ అవ్వని థింగ్స్ కానీ, ఏదైనా పాడైపోయిన వస్తువులు ఏదైనా ఉంటే స్టోర్ రూమ్‌లో పెడతాం కదా! సో, అలానే అనమాట. ఇక్కడ పాడైపోయిన మిషనరీస్, రిపేర్స్ ఉన్నవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారనమాట. సో, ఇవి అన్నీ ఇక్కడ పెట్టేసిన తర్వాత మీకు ఎప్పటికైనా ఎవరికైనా డౌట్ వచ్చిందా అండి? ఇప్పుడంటే మిషన్స్ ఉన్నాయి కాబట్టి మిషన్‌తో కోల్ మైనింగ్, వర్కింగ్ అనేది జరుగుతుంది. మరి మిషన్స్ రాకముందు పరిస్థితి ఏంటి అనేది మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? నేను చెప్తాను. అంతకుముందు ఎలా తీసేవారంటే కోల్ అంతా డిగ్ చేసేసి తట్టలో కోల్ వేసుకొని అక్కడి నుంచి లోపల నుంచి కొన్ని మైల్స్ దూరం వరకు నడుచుకుంటూ ఆ తట్టని తల మీద మోసుకుంటూ వచ్చి అక్కడ టబ్స్‌లో ఫిల్ చేసేవాళ్ళండి కోల్‌ని. మనం నార్మల్‌గా నడవాలంటేనే మనకి ఎంత ఇబ్బంది పడతామండి. అలాంటిది అంత బరువు తల మీద మోస్తూ అంత దూరం నడిచి కోల్ అనేది డంప్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. సో, ఇదంతా నేను మీకు పైన మొన్న చూపించిన మ్యాన్ రైడింగ్ అండర్ గ్రౌండ్ వర్క్ కాకుండా ఇది పైన మైన్ పైన ఎలా ఉంటుంది మైన్ మీద అనేది చూపిస్తున్నాను అనమాట. ఇదంతా జస్ట్ పైన వరకు వీటిని టబ్స్ అంటారనమాట. లోపల డిగ్ చేసిన కోల్ వాళ్ళు టబ్స్‌లో వేస్తారనమాట. ఆ టబ్స్‌లో నుంచి మనకి కోల్ అనేది బయటికి వస్తుంది. ఈ టబ్స్ కూడా ఇప్పుడు రిపేర్‌కి వచ్చాయి కాబట్టి యూజ్ లేవు. ఇందులో ఉన్నదంతా కూడా కోలే అనమాట. ఇప్పుడు ఈ టబ్స్ కానీ, ఇందులో ఉన్న కోల్ కానీ మనకి ఏమాత్రం యూజ్ లేదు. అవన్నీ రిపేర్‌కి వచ్చిన థింగ్స్ కాబట్టి బయట ఉన్నాయి. సో, నేను మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇది మైనింగ్ లైన్ డిప్. ఇది ఏంటి అసలు ఎందుకు ఇలా ట్రాక్స్ ఉన్నాయి? మనం లోపల డిగ్ చేసిన కోల్ అంతా బయటికి ఎలా వస్తుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.